వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వనపర్తి జిల్లాలో దారుణ హత్యకు గురైనటువంటి శ్రీధర్ రెడ్డి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపుగా 8 నెలల క్రితం శ్రీధర్ రెడ్డి నిద్రిస్తున్న సమయంలో కొంతమంది దుండగులు వచ్చి శ్రీధర్ రెడ్డిని హత్య చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి హత్య వెనకాల కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. దాదాపుగా 8 నెలలు కావస్తున్నా కూడా శ్రీధర్ రెడ్డిని హత్య చేసిన నిందితుల విషయాన్నిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ ఏదైతే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కార్యకర్తలంతా కూడా మరోసారి ఆందోళన బాటపట్టారు. పూర్తిగా రోడ్డుపై దాదాపుగా 5 గంటల పాటు ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. శ్రీధర్ రెడ్డిని హత్య చేసినటువంటి కేసులో ప్రధాన కీలక సూత్రధారి మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులే శ్రీధర్ రెడ్డి హత్యకు పక్కా ప్లాన్ వేసి శ్రీధర్ రెడ్డిని హత్య చేశారనేటటువంటి ఆరోపణ చేస్తూ వెంటనే ఇప్పటికైనా శ్రీధర్ రెడ్డిని హత్య చేసినటువంటి నిందితులను అరెస్టు చేయాలనేటటువంటి డిమాండ్ను వ్యక్తపరుస్తూ అటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దాదాపుగా 5 గంటల పాటు ధర్నా చేశారు. జిల్లా ఎస్పీ రావాలి, శ్రీధర్ రెడ్డి హత్య కేసును ఇప్పటిదాకా ఎందుకు ఛేదించట్లేదు, హత్య కేసులో ప్రధాన నిందితుల్ని ఎందుకు అరెస్టు చేయట్లేదంటూ కూడా అంతా డిమాండ్ చేస్తూ దాదాపుగా 5 గంటల పాటు అక్కడే ధర్నా చేసినటువంటి నేపథ్యంలో కాస్త ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఎవరైతే ధర్నా చేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా నచ్చజెపుతూ వారందరినీ కూడా అక్కడి నుంచి ధర్నా విరమింపజేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా దాదాపుగా 8 నెలల క్రితం జరిగినటువంటి హత్య కేసును ఇంతవరకు పోలీసులు ఎందుకు ఛేదించట్లేదు, ఆ హత్య కేసులో ప్రధానంగా నిందితులుగా ఉన్నటువంటి వారిని ఎందుకు అరెస్టు చేయట్లేదు అనేది ప్రధానంగా బీజేపీ కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రశ్న. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. చిన్నంబాయి మండల కేంద్రంలో గొడ్డు శ్రీధర్ రెడ్డి ప్రజానాయకుడు గత 8 నెలల క్రితం అతి దారుణంగా కిరాతకంగా హత్య గావించబడ్డారు. ఈ హత్యకు సంబంధించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 3-4 నెలలు అయిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలోనే మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినా కానీ ఇప్పటి వరకు అంటే 8 నెలలు అవుతున్నా కానీ ఇప్పటికీ దోషులను దొరకబట్టలేకపోతుందంటే అంత దారుణంగా ఉందా మీ ప్రభుత్వం తీరు, వ్యవస్థలు అంత దారుణంగా విఫలమయ్యాయా అని చెప్పేసి అనుకుంటున్నాం. కేవలం ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి అనుచరులు అని చెప్పేసి భావిస్తున్నాం. కొల్లాపూర్ మొత్తం కూడా మంత్రి అనుచరులు ఉన్నారు కాబట్టి ఈ హత్య వెనుకలో అందుకే ప్రభుత్వం ఈ విషయాన్ని తేల్చలేకపోతుంది. దీన్ని ఎంతసేపు దాటవేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప దోషులను పట్టుకొని శిక్షించాలనే ఆలోచన లేదనేది అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా 8 నెలలు దాటిపోయింది కాబట్టి ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులు కనీసం ఇప్పటికైనా అధికారులు కానీ పట్టించుకొని వెంటనే శ్రీధర్ రెడ్డి దోషులను పట్టుకొని శిక్షించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి బీజేపీ ఆధ్వర్యంలో అదేవిధంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో కూడా రాబో రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికే చిన్నంబావి మండలం నుంచే ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ఇటువంటి హత్య దమనకాండకు పాల్పడుతున్నటువంటి మంత్రి గారు మీ పైన పడ్డటువంటి మరకను పూడ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరొకసారి మంత్రి గారు కూడా చెప్తున్నాం, ఈ హత్య వెనుకలో మీ నాయకులు లేకపోతే ఎందుకు లేట్ చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఇమీడియట్గా పోలీసులు అంటే గతంలో కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా ఐజీకి చెప్పడం జరిగింది, అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ ఎందుకు ఏదైనా ఒక ఇష్యూ జరిగితే క్షణాలలో గంటలో రోజుల్లో తేల్చేటటువంటి పోలీస్ వ్యవస్థ అంత పటిష్టంగా ఉంది. అటువంటి వ్యవస్థలో కూడా ఇప్పటికీ తేల్చకపోవడానికి కారణమేందో అర్థమవుతలేదు. కాబట్టి దీని కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీని వెనకాల మీరు ఉన్నారనే మీ పైన ఆరోపణ వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరిగింది. ఎంతటి పెద్దవాళ్ళైనా ఖచ్చితంగా శిక్షిస్తామని వారి యొక్క తల్లిదండ్రులు మదనపడుతూ బాధపడుతూ కుమిలిపోతూ ఏంది నా కొడుకును పుట్టన పెట్టుకున్న తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం లాభం అని చెప్పేసి బాధపడుకుంటూ అందరినీ అడుగుతూ ఉన్నారు. రాజకీయ నాయకులను, లీడర్లను, కోర్టును, పోలీసులను. అయినా కూడా ఇంతవరకు చీమ కుట్టినట్టుగా ప్రభుత్వానికి లేదు.
ఇది ఎంత దారుణం, ఇది అందరం ఖండించాల్సింది. సభ్య సమాజం సిగ్గుపడాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత దారుణం అవుతా అని చెప్పేసి అందరం ఆలోచించాలి. ప్రభుత్వం ఎట్లా విఫలమైపోయింది. అయ్యా మంత్రి గారు, మీరు ఒక్కసారి దీన్ని పట్టించుకోండి. మీరు మంత్రి, కొల్లాపూర్ తాలూకా మంత్రి, అందరికీ మంత్రి అనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకు చెప్పిన మాట వినపడతలేవా, చూపు కనపడతలేదా, చెవులు వినపడతలేవా మాకు తెలియదు. కానీ మీరు ఒక్కసారి దీని కేసుని ఏమైనా చూసి కొల్లాపూర్ ప్రజల తరపున మీరు కొల్లాపూర్ ప్రజలకు ఆన్సర్ చెప్పాలి. దానికోసము ఒక క్రమశిక్షణ గల పార్టీగా, బాధ్యత వ్యక్తిగా ఈరోజు కొల్లాపూర్ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత నేను భావించి అందరం కలుపుకొని, పార్టీలకు అతీతంగా అందరం కలుపుకొని దీన్ని అడుగుతూ ఉంటే ఇంతవరకు కూడా దాని రెస్పాన్స్ లేదు. 2 నెలల క్రితం ఇదే పోలీస్ స్టేషన్లో ఇదే డిఎస్పీ గారి ముందర మాట్లాడడం జరిగింది. వారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా అతి త్వరలో దీన్ని ఛేదిస్తామని చెప్పేసి. తర్వాత మా ఒత్తిడి చేసిన తర్వాత కొంతమందిని తీసుకొచ్చి, అధికారులను తీసుకొచ్చి కొంచెం షోపుటప్ చేశారు. తర్వాత 95% కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. 95 లేదు, ఒత్తిడి లేదు, జవాబు లేదు, రెస్పాన్స్ లేదు, ఇంకా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అంటున్నారు. కాబట్టి ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. కొల్లాపూర్ ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఈరోజు నాయకులు వచ్చారు, లీడర్లు వచ్చారు. రాబోయే రోజుల్లో కొల్లాపూర్ ప్రజలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చే సమయం ఆసన్నమైంది. అది రాకుండా చూసుకోండి, బాధ్యత మీకుంది. ఒకవేళ గిట్లా 15 నెలల రోజులలో ఒక 1 మంత్ టైంలో ఈ మొత్తం కేసును ఛేదించి దోషులను అరెస్ట్ చేసి శిక్షించకపోతే మొత్తం ప్రజా ఉద్యమాన్ని చూడాల్సి వస్తుంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ విషయం మీకు తెలుస్తలేదా? లేకుంటే చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారా? అధికారంతో విర్రవీగుతున్నారా? మీ అవినీతికి అడ్డం లేదనుకుంటున్నారా? మీ అక్రమానికి అడ్డం లేదనుకుంటున్నారా? మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మీ మెడలోంచి మిమ్మల్ని గద్దె దించే రోజు వస్తుంది. అదేవిధంగా కొల్లాపూర్ ప్రజలకు అండగా నిలబడడానికి కోసం చాలా మంది మీ ఇక్కడ ఉన్నామని చెప్పేసి మీకు అందరు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలారా, మీరు భయపడాల్సిన పని లేదు. మీరు రాబోయే రోజుల్లో మీకు అవకాశం వచ్చినప్పుడు, మీ ముందరకు వచ్చినప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పడము మీరు ఒక్కసారి మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.